మై గాడ్స్ మర్సీ, హిస్ కంపాషన్, హిస్ కైండ్నెస్ కొలత చేయలేం. ఆయన కొలత ప్రకారం ఉన్న కృపయే మన మీద చూపించి ఉంటే, కనికరమే చూపించి ఉంటే, మీరందరూ పరిశుద్ధులే, మీరందరూ ఉంటారేమో, నేను ఉండేవాడిని కాను. ఆయన ఒక లెవెల్ పెట్టి ఇంతవరకేనని చెప్పి ఉంటే నేనని వ్యక్తి ఉండేవాడిని కాదు. పాత నిబంధన కాలముల్లో క్షమించుట, సహించుట అన్నదని వేరే లెవెలే. బట్ నౌ కమ్ టు న్యూ టెస్టమెంట్. ఇక్కడ ప్రభు అయిన యేసు మనకు క్షమించుట ఎటువంటిదని చూపించారు. యేసు నుండి మేలు పొందని వారు అని ఆ కాలములో ఎవరూ లేరు అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో కూడా కొందరు చెప్తున్నారు యేసు నుండి మేల మేమేం పొందట్లేదు అని. నేను చెప్తున్నాను, మీరు పొందుతున్నారు కనుకనే మీరు బతుకుతున్నారు. క్రైస్తవులు కాని వాళ్ళు చెప్తారు మేము యేసు అని అస్సలు అనట్లేదని. నేను చెప్తున్నాను, మీరు శ్వాస పీల్చినప్పుడు ఈ, వదిలేటప్పుడు ఈసు అని చెప్పకుండా ఎవరు బ్రతకరు. నీకు చెప్పడానికి ఇష్టం లేకపోతే ఆపేసి, ఇంకా అది కాకుండా వేరే ఏదైనా రీతిలో అది చెప్పడం, శ్వాసించటం కుదరదు. శ్వాస ఈయే, వదిలేటప్పుడు సువే. నాసికారంధ్రములో జీవవాయు ఊదిన ఆయన పేరు పెట్టారు. ఆయన ఊదినప్పుడు ఆ ఊదినటువంటి బ్రత్తులో తన పేరు పెట్టాడు.